కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో ఆటో వారికి 12,000 ఇస్తామని అలాగే సంక్షేమ బోర్డు పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చి ఏడాది గడిచినా కూడా ఇప్పటివరకు ఎలాంటి ఊసెత్తడం లేదని ఆటో జేఏసీ కన్వీనర్ వెంకటేశం ధ్వజమెత్తారు. హైదరాబాద్ నారాయణగూడలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో ఆటో వాళ్లకు 12,000 ఇస్తున్నారని మన రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని మేరకు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా కూడా ఆటోల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. ఉబేర్, ఓలా, ర్యాపిడో వాహనాలు ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టకుండానే తిరుగుతున్నాయని, అది కాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా తమకెంతో నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆటో మీటర్లను ఛార్జీలు పెంచి తమకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని కోరుతున్నాం తప్ప వేరే కొంతమ కోరికలు కోరట్లేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా రవాణా రంగ కార్మికులకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది, వాళ్ళ కుటుంబం నష్టపోతుందని చెప్పి వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రవేశపెట్టడం వల్ల జీవనోపాధి దెబ్బతిన్న ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పలు దఫాలుగా వాగ్దానం చేయడం జరిగింది తప్ప ఇప్పటి వరకు కూడా ఒక సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతిన్నది. అదేవిధంగా అక్రమంగా ఇవాళ ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బకొట్టే ఓలా, ఉబర్తో పాటు ర్యాపిడో ద్వారా నడిచే 2 వీలర్లను వాళ్ళు ట్యాక్సీ ప్లేట్ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అక్రమంగా ఏ అనుమతి లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా నడుస్తున్న 2 వీలర్లను నిషేధించాలని చెప్పి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఒక హైదరాబాద్ నగరం విశ్వనగరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఆ విధానపరంగానే ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు కూడా ఇక్కడ నడవకూడదనే నిబంధన ఉన్నది. ఇలా వాస్తవం కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్టయితే పర్మిట్ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరు కూడా ఎక్స్గ్రేషియా కానీ ఇన్సూరెన్స్ కానీ రాదు. కాబట్టి అక్రమంగా నడుస్తున్న ఆటోలను కూడా నిషేధించాలని చెప్పి ఆటో మీటర్ ఛార్జీలు 2013లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడున్న ధరల ప్రకారం ఆటో మీటర్ ఛార్జీలు పెంచింది. కాబట్టి గత 11 సంవత్సరాల నుంచి ఆటో మీటర్ ఛార్జీలు పెంచలేదు. కాబట్టి ఆటో మీటర్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సమ్మె చేస్తామని చెప్పి సమ్మెకి వెళ్తుంటే మంత్రి గారు, అధికారులు మాకు వాగ్దానం చేశారు, త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీరు ఆందోళన చేయొద్దు అని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. ఆ హామీలు తుంగలో దొక్కారు. కాబట్టి మళ్ళీ మేము రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి